తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్. చాప్టర్ 7 ఆర్గనైజ్డ్ ప్లానింగ్. పార్ట్ 3 సర్వీసెస్ ని మార్కెట్ చేయడానికి కొత్త దారులు. తమ సర్వీసెస్ ని మార్కెట్ చేయదలిచిన స్త్రీ పురుషులు భవిష్యత్తులో ఎంప్లాయర్ రిలేషన్ లో వచ్చే మార్పులు తప్పక పరిగణలోకి తీసుకోవాలి. భవిష్యత్తులో వీరి సంబంధం ఎలా ఉంటుందంటే ఎంప్లాయీ మధ్య సంబంధంలా కాకుండా పార్ట్నర్స్ మధ్య సంబంధంలా ఉంటుంది. ఏ ఎంప్లాయర్, బి ఎంప్లాయీ, సి వీరు అందించే సేవల్ని స్వీకరించే కస్టమర్స్. పర్సనల్ సర్వీసెస్ ని మార్కెట్ చేయడంలో కొత్త పద్ధతులు అని మనం పేర్కొంటున్నామంటే అవి చాలా కోణాల్లో నూతనత్వాన్ని సంతరించుకుంటున్నాయన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ఎంప్లాయీ మధ్య సంబంధం వారిద్దరిని కొలీగ్స్ గా మారుస్తుంది. వీరు తమ సర్వీసెస్ ని నిర్దిష్ట ప్రజానీకానికి సమర్థంగా అందించాల్సి ఉంటుంది. ఎంప్లాయీ మధ్య సంబంధం గతంలో చాలా సంక్లిష్టంగా ఉండేది. వారిద్దరూ పరస్పరం దోచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్లు. దానివల్ల అంతిమంగా కస్టమర్ నష్టపోవాల్సి వచ్చేది. ఇవాల్టి బిజినెస్ కి మర్యాద, సేవ అన్నవి తారక మంత్రాలు. ఎంప్లాయీ రిలేషన్ కన్నా తన సర్వీసెస్ ని మార్కెట్ చేసే వ్యక్తికి, ఆ సర్వీసెస్ ని స్వీకరించే వ్యక్తికి మధ్య సంబంధాన్ని ఈ పదాలు నిర్వచిస్తాయి. అంతిమంగా ఎంప్లాయీ కూడా కస్టమర్ సేవకులేనన్నమాట. వీళ్ళు తమ సేవకుల్ని సక్రమంగా అందించలేకపోతే తమ ఉపాధిని చేజేతిలా తామే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్ ని పట్టుకొచ్చిన యువకుడు తలుపుల్ని దబా కొడుతూ మనం వెళ్లి తీసేలోగానే తలుపుల్ని బద్దలు కొట్టుకుని లోపలికి దూసుకొచ్చి సిలిండర్ ని పెట్టి, ఇంతసేపటి నుంచి తలుపులు కొడుతుంటే ఎక్కడ చచ్చారు, తలుపులు తెరడానికి ఇంతసేపా అంటూ హుంకరించాడనుకోండి. మళ్ళీ మనం ఆ గ్యాస్ ఏజెన్సీ వైపు కన్నెత్తి చూస్తావా? అందుకే ఇవాల్టి సేల్స్ మెన్ సహనంతో వ్యవహరిస్తూ మీ సేవే నా భాగ్యం అని చెప్పగలగాలి. అమెరికాలో రెసిషన్ తలెత్తిన రోజుల్లో పెన్సిల్వేనియా కోల్ మైనింగ్ లో నేను కొన్ని నెలల పాటు గడిపాను. అన్నిటినీ దెబ్బతీసిన రెసిషన్ కోల్ ప్రొడక్షన్ బిజినెస్ జోలికి మాత్రం ఎందుకు వెళ్లలేదనే అంశంపై నేను రీసెర్చ్ జరిపాను. కోల్ మైనింగ్ నిర్వాహకులు, ఉద్యోగుల మధ్య కోల్ ధరకు సంబంధించి పరస్పరం మంచి బేరసారాలే జరిగేవి. అవి ఎంత ప్రభావవంతమైనవంటే వాళ్ళు తమకు తెలియకుండానే చమురుశుద్ధి కర్మాగారాలు, ముడి చమురు ఉత్పత్తిదారులతో అద్భుతమైన బిజినెస్ రిలేషన్ ని నెలకొల్పారు. బిజినెస్ బాగా విస్తరించింది. ఈ వివరాలన్నీ తమ పర్సనల్ సర్వీసెస్ ని మార్కెట్ చేయాలనుకునే వారి దృష్టికి వెళ్లాయి. దీనంతటి వల్ల మనం ఎక్కడున్నాం అనే అంశాన్ని నిర్ణయించేది కేవలం మన ప్రవర్తన, గుణగణాలు మాత్రమేనని తేటతెల్లమైంది కదా. అడ్వర్టైజింగ్, ఫైనాన్స్, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థల్ని నియంత్రించేందుకు ఒక కార్యకారణ సూత్రం అంటూ ఏదైనా ఉంటే ఆ సూత్రమే వ్యక్తుల్ని, వారి ఆర్థికాభివృద్ధిని నియంత్రిస్తుంది. మీలోని క్వాలిటీ, క్వాంటిటీ, స్పిరిట్ QQS రేటింగ్ ఏంటి? పర్సనల్ సర్వీసెస్ మార్కెటింగ్ ఫీల్డ్ లో విజయానికి దారితీసే కారణాలని ఇంతవరకు వివరించాను. ఈ కారణాలని రీసెర్చ్ చేసి, విశ్లేషించి, అవగాహన చేసుకుని అమల్లో పెట్టేంత వరకు ఎవ్వరూ తమ సర్వీసెస్ ని విజయవంతంగా అమ్ముకోలేరు. పర్సనల్ సర్వీసెస్ కు సంబంధించి ప్రతి ఒక్కరూ తమకు తామే సెల్లర్స్ గా మారాలి. అందించే సర్వీసెస్ క్వాలిటీ మెజర్స్, సర్వీసెస్ లో నిజాయితీ మాత్రమే ఆయా సర్వీసెస్ ధరను నిర్ణయిస్తాయి. అంతేకాదు, ఇవి జాబ్ గ్యారంటీని కూడా ఇస్తాయి. ఎవరైనా పర్సనల్ సర్వీసెస్ ని శాశ్వత ప్రాతిపదికన సంతృప్తికరమైన ధరకు, ఉల్లాసకరమైన వాతావరణంలో అమ్మబూనుకుంటే ఆ వ్యక్తి కింద పేర్కొన్న QQS సూత్రాన్ని పాటించాల్సిందే. QQS తో కూడిన సెల్లర్ తన ఫీల్డ్ లో విజేతగా నిలుస్తాడు. QQS సూత్రాన్ని గుర్తుంచుకోండి, దాన్నొక అలవాటుగా మార్చుకోండి. QQS సూత్రం అంటే ఏంటో తెలుసుకుందాం. అలా తెలుసుకుంటేనే దాన్ని ఖచ్చితంగా అమల్లో పెట్టగలం. 1. క్వాలిటీతో కూడిన సేవ అనేది మీ ఉద్యోగానికి సంబంధించిన ప్రతి విషయంలో సమర్థవంతంగా సర్వీసెస్ ని అందించాలన్న లక్ష్యంతోనూ, ప్రతిభావంతమైన వ్యవహార శైలితోనూ ముడిపడి ఉంటుంది. 2. క్వాంటిటీ అన్నది సర్వీసెస్ ని అందించడంలో మీ అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. మీకు చేతనైనంత ఉన్నత ప్రమాణాలను కలిగిన సర్వీసెస్ ని, మీరు అందించగలిగిన సర్వీసెస్ కన్నా మరిన్ని ఎక్కువ సర్వీసెస్ ని కస్టమర్స్ కు అందిస్తూ ఎప్పటికప్పుడు ఎక్స్పీరియన్స్ ద్వారా మీ సర్వీసెస్ క్వాలిటీని మెరుగుపరిచే నైపుణ్యాన్ని ప్రదర్శించడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఆ అలవాటే మీ సర్వీసెస్ యొక్క క్వాంటిటీని నిర్ణయిస్తుంది. 3. స్పిరిట్ తో కూడిన సర్వీసెస్ ఆమోదయోగ్యమైన సుహృద్భావ ప్రవర్తనతో కూడి సహచరుల మధ్య సత్సంబంధాన్ని పెంపొందించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కేవలం క్వాలిటీ, క్వాంటిటీ మాత్రమే పర్సనల్ సర్వీసెస్ లో ఆశించిన ప్రతిఫలాన్ని ఇవ్వలేవు. వాటికి తోడు సహకారాన్ని అందించే స్వభావం, వ్యక్తి ప్రవర్తన అన్నవి కూడా కీలకంగా ఉంటాయి. ఇవన్నీ కలిసినప్పుడే పర్సనల్ సర్వీసెస్ లో మీరు నిలదొక్కుని ఆశించిన ధరకు అమ్మకాలను జరపగలరు. పర్సనల్ సర్వీసెస్ ని మార్కెట్ చేయడానికి సంబంధించి ఆండ్రూ కార్నెగీ ఈ విషయాన్నే నొక్కి చెప్పారు. ఈ ఫీల్డ్ లో సక్సెస్ సాధించాలంటే పొందిక కలిగిన ప్రవర్తనే అన్నిటికన్నా ప్రధానమని ఆయన పేర్కొన్నారు.
వ్యక్తులు అందించే సర్వీసెస్ క్వాంటిటీలోనూ క్వాలిటీలోనూ ఎంత గొప్పవైనా ఆయా వ్యక్తులు పరస్పర సహకార భావంతో పనిచేయనంత వరకు తాను ఎవరినీ ఉపేక్షించేవాణ్ణి కాదని ఆయన తెలిపారు. మనుషుల ఆమోదయోగ్యులుగా ఉండాలని ఆయన కాంక్షించేవారు. ఈ లక్షణాలతో కూడిన వ్యక్తులు సక్సెస్ సాధిస్తారన్న తన అంచనాలు ఎవరైతే అందుకోగలిగారో వారు ఐశ్వర్యవంతంగా ఎదగడాన్ని ఆయన తార్కాణంగా పేర్కొంటారు. ఎవరైతే కార్నెగీ అంచనాలను నిజం చేయలేకపోయారో వాళ్ళు బిజినెస్ నుంచి తప్పుకుని ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. ఉల్లాసకరమైన వ్యక్తిత్వం ఎంతో ప్రధానమైంది. అలాంటి వ్యక్తిత్వం ఉన్నప్పుడే ఎవరైనా ఇతరుల్ని మెప్పించేలా సర్వీసెస్ ని అందించగలరు. ఒక వ్యక్తి ఉల్లాసకరమైన వ్యక్తిత్వాన్ని కలిగి సుహృద్భావంతో సర్వీసెస్ ని అందించినప్పుడు ఒకవేళ ఆ సర్వీసెస్ నాణ్యతా ప్రమాణాలు నాసిరకానికి చెందినవైనప్పటికీ ఆ వ్యక్తి అమ్మకాల్లో విజయాన్ని సాధిస్తాడు. ఉల్లాసకరమైన ప్రవర్తనకు సాటి మరేదీ లేదు. మీరందించే సర్వీసెస్ విలువ. ఒక వ్యక్తి పర్సనల్ సర్వీసెస్ ని అందించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించినట్టయితే అది ఒక వ్యాపారి తన ప్రొడక్ట్స్ ని అమ్మడం ద్వారా సంపాదించే ఆదాయానికన్నా ఎంత మాత్రం తక్కువదై ఉండదు. అంతేకాక వస్తువుల్ని అమ్మడానికి వ్యాపారి ఏ బిహేవియరల్ ఫార్ములాస్ మీద ఆధారపడతాడో పర్సనల్ సర్వీసెస్ ని అందించే వ్యక్తి కూడా అలాంటి బిహేవియరల్ ఫార్ములాస్ నే ఆశ్రయిస్తాడు. ఈ విషయాన్ని ఇంతగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పర్సనల్ సర్వీసెస్ ని అమ్మే కొందరు తాము బిహేవియరల్ ఫార్ములాస్ గొడవ నుంచి విముక్తి పొందామని వాటితో తమకు పెద్దగా అవసరం ఉండదని భావిస్తూ ఉంటారు. వస్తువులు అమ్మే వ్యాపారుల బాధ్యతలు వంటివి తమకుండవని కూడా వీరు నమ్ముతూ ఉంటారు. అలా ఆడుతూ పాడుతూ వ్యవహారాలు నడిపే రోజులు ఎన్నడో వెళ్లిపోయాయి. పర్సనల్ సర్వీసెస్ ని అందించేవారు కూడా ఇచ్చిపుచ్చుకునే భావాన్ని కలిగి ఉండాలి. మీ సర్వీసెస్ ని అమ్మడం ద్వారా మీరు సంపాదించే ఆదాయాన్ని మీ తెలివితేటనే నిర్ణయిస్తాయి. మీ సర్వీసెస్ విలువతో మీ ఆదాయాన్ని గుణించడం ద్వారా మదింపు వేయొచ్చు. అంటే మీ ఇయర్లీ ఇన్కమ్ మీ సర్వీసెస్ విలువలో 6% ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ ఏడాదికి 6%గా ఉంది. తెలివితేటల కన్నా డబ్బు విలువైంది కాదు. సమర్థవంతమైన తెలివితేటల్ని ప్రతిభావంతంగా అమ్మగలిగితే మరింత ఆదాయాన్ని సంపాదించొచ్చు. ఈ ఆదాయం వస్తువుల్ని అమ్మడం ద్వారా సంపాదించగలిగిన ఆదాయానికన్నా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే తెలివితేటలనే క్యాపిటల్ ఎలాంటి రెసిషన్ ప్రభావానికి గురికాదు. దాన్ని ఎవ్వరూ అపహరించలేరు. తెలివితేటలు లేనట్టయితే వ్యాపారానికి అవసరమైన డబ్బు ఎంత ఉన్నా అది మట్టి దెబ్బతో సమానం. ఫెయిల్యూర్కి 31 కారణాలు. నిండు మనసుతో చేసిన ప్రయత్నాలు విఫలమవడమే స్త్రీ పురుషుల జీవితాల్లో అతిపెద్ద విషాదం. సక్సెస్ సాధించిన వారితో పోలిస్తే ఫెయిల్ అయ్యే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వేలాది మంది జీవితాన్ని రీసెర్చ్ చేసే అవకాశం నాకు లభించింది. కానీ నా రీసెర్చ్ లో 98% మంది స్త్రీ పురుషులు ఫెయిల్యూర్స్ గానే తేలారు. నా అనాలిసిస్ లో ఫెయిల్యూర్ కి దారితీసే 31 కారణాలు వెలికి వచ్చాయి. అలాగే వ్యక్తుల్ని ఐశ్వర్యవంతులు చేసే 13 సూత్రాలు కూడా లభించాయి. ఈ చాప్టర్ లో ఫెయిల్యూర్ కి దారితీసే 31 కారణాల గురించి వివరణ ఉంది. మీకు విజయానికి మధ్య అడ్డంకిగా మీలో ఏవైనా ఫెయిల్యూర్ క్వాలిటీస్ కనిపిస్తాయేమో గమనించండి. 1. అన్ఫేవరబుల్ హెరిడిటరీ బ్యాక్గ్రౌండ్. అవాంఛిత వారసత్వ చరిత్ర. తెలివితేటల్లో లోపాలతో జన్మించిన వారి విషయంలో పురోభివృద్ధి దిశగా ఎవరెంత ప్రయత్నించినా ఫలితం బహు స్వల్పంగానే ఉంటుంది. కానీ ఈ లోపాల్ని జయించడానికి ఒక దారి ఉంది. అదే మాస్టర్ మైండ్ టీమ్ ని ఏర్పరచుకోవడం. అయినప్పటికీ ఇక్కడ పేర్కొన్న 31 కారణాల్లో ఇదొక్కటి మాత్రమే ఇతరుల సహాయంతో కూడా సులభంగా అధిగమించడం సాధ్యం కాని సమస్య. 2. ల్యాక్ ఆఫ్ ఏ వెల్ డిఫైన్డ్ పర్పస్ ఇన్ లైఫ్. జీవితంలో స్పష్టమైన లక్ష్యం లేకపోవడం. జీవితంలో సాధించడానికి ఒక ప్రయోజనం కానీ సాధించిన స్పష్టమైన లక్ష్యం కానీ లేని వ్యక్తికి విజయం అన్నది దుర్లభం. 100 మందిలో 98 మందికి జీవితంలో ప్రధాన ఆశయమంటూ ఏది ఉండదని నా పరిశీలనలో అర్థమైంది. వారి అపజయానికి ఇదే ప్రధాన కారణం కావచ్చు. 3. ల్యాక్ ఆఫ్ అంబిషన్. ఆశయ సాధనలో తీవ్రత లోపించడం. జీవితంలో ముందుకు వెళ్లాలన్న కాంక్ష లేని వ్యక్తి సక్సెస్ పై ఎలాంటి ఆశలు పెట్టుకోనక్కర్లేదు. ఆశయ సాధనకు తగిన మూల్యం చెల్లించేందుకు సిద్ధపడిన వాళ్లను కూడా ఎవ్వరూ కాపాడలేరు. 4. ఇన్సఫిషియంట్ ఎడ్యుకేషన్. తగినన్ని విద్యార్హతలు లేకపోవడం. ఈ లోపాన్ని సులభంగానే జయించొచ్చు. వివేకవంతుడైన వ్యక్తులందరూ సెల్ఫ్ మేడ్ అన్న ఎక్స్పీరియన్స్ నిరూపిస్తోంది. వివేకవంతుడు యూనివర్సిటీ స్టడీస్ ద్వారా ఆర్జించిన విజ్ఞానం కన్నా ఎక్కువ జ్ఞానాన్నే కలిగి ఉంటాడు. ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా తాను కోరుకున్న దాన్ని సాధించడం ఎలాగో తెలిసిన వ్యక్తే నిజమైన విద్యావంతుడు. విద్య అంటే పాండిత్యం కాదు, అది జ్ఞానాన్ని సమర్థంగా వాడుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టడం మాత్రమే. పరిజ్ఞానాన్ని మాత్రమే చూసి వ్యక్తులకు ప్రతిఫలాన్ని ముట్టజెప్పరు. ఆ పరిజ్ఞానాన్ని వారు వాడుకునే తీరుకు మాత్రమే పారితోషికం లభిస్తుంది. 5. ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. స్వీయ క్రమశిక్షణ లేకపోవడం. సెల్ఫ్ డిసిప్లిన్ ద్వారానే క్రమశిక్షణ అలవడుతుంది. అంటే వ్యక్తి తనలోని ప్రతికూల స్వభావాన్ని నియంత్రించగలగాలి.
బాహ్య పరిస్థితుల్ని నియంత్రించే ముందు ఇంటర్నల్ బిహేవియర్ ని నియంత్రించాలి. సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది అన్నిటికన్నా కఠినతరమైన విద్య. మిమ్మల్ని మీరు జయించకపోతే మీ మీద మీ మనసే పెత్తనం చెలాయిస్తుంది. మీరు 2 విషయాల్ని ఏకకాలంలో గమనించాలి. మీ బెస్ట్ ఫ్రెండ్ని గమనిస్తూ అదే సమయంలో మీ ఎనిమీని కూడా గమనించండి. వీళ్ళిద్దరినీ ఒకేసారి చూడాలంటే అద్దం ముందు నిలబడండి. 6. ఇల్ హెల్త్, అనారోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే సక్సెస్ సాధించడం కష్టం. జయాపజయాలను నిర్ణయించడంలో అనేక అనారోగ్య కారణాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాంటి వాటిలో కొన్ని: ఏ. తిండిబోతుతనం ఆరోగ్యకరం కాదు. బి. తప్పుడు ఆలోచన ధోరణి ప్రతికూల ఆలోచనలకు ఆటపట్టుగా ఉంటుంది. సి. అనారోగ్యకరమైన లైంగిక వాంఛలు, అతి లైంగిక వాంఛలు. డి. శారీరక వ్యాయామం లోపించడం. ఈ. శ్వాసక్రియలో లోపాల వల్ల స్వచ్ఛమైన గాలి లభించకపోవడం. 7. అన్ఫేవరబుల్ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ డ్యూరింగ్ చైల్డ్హుడ్, బాల్యంలో అవాంఛనీయ ప్రభావాలకు లోనవడం. మొక్కై వంగనిది మానే వంగునా అంటారు. చిన్నతనంలో చెడు స్నేహాలు, అవాంఛనీయ పరిసరాల్లో పెరిగిన వాళ్లలో నేర స్వభావం ఎక్కువగా ఉంటుంది. 8. ప్రొకాస్టినేషన్, తాత్సారం చేయడం. ఫెయిల్యూర్ కి దారితీసే కారణాల్లో ఇది ప్రముఖమైంది. తాత్సారం చేసే ధోరణి ప్రతి మనిషిలో అంతర్గతంగా ఉంటుంది. వేచి చూడడం వల్ల విజయావకాశాలు సన్నగిల్లిపోతాయి. ఏ పని మొదలు పెట్టడానికైనా కాలం కలిసి రావాలంటూ మనలో చాలా మంది ఏదో అద్భుతం తనంత తానుగా జరిగిపోతుందని ఎదురుచూస్తూ ఉంటారు. వేచి చూసే ధోరణిని వదిలిపెట్టండి. మనకు అనుకూలంగా మారి తీరాలన్న నియమం ఏదీ లేదు. నిరుచున్న పళాన ప్రయాణాన్ని మొదలుపెట్టండి. చేతిలో ఉన్నదాంతో పనిచేయడాన్ని ప్రారంభించండి. మీ పనికి అవసరమైన మంచి ఉపకరణాలు కాలక్రమంలో మీకే లభ్యమవుతాయి. 9. ల్యాక్ ఆఫ్ పర్సిస్టెన్స్, పట్టుదల లేకపోవడం. మనలో చాలా మందికి ఆరంభ సౌరత్వం మెండుగా ఉంటుంది. సాగినంత కాలం తమంతవారు లేరంటారు. సాగకపోతే ఊరికే చెతికిలబడిపోతారు. కాసింత ఓటమి చాలు కనబడగానే చేతులు ముడుచుకుంటారు. ఈ జాడ్యాన్ని వదిలించుకోవడానికి ఒకే ఒక్క విరుగుడుంది. అదే పట్టుదల. దానికి మించింది లేదు. పట్టుదలనే ఊతంగా చేసుకుంటే ఓటమి భయం పారిపోతుంది. ఫెయిల్యూర్ కి పట్టుదల వాసనే గిట్టదు. 10. నెగటివ్ బిహేవియర్, ప్రతికూల ప్రవర్తన. నెగటివ్ బిహేవియర్ ద్వారా తోటివారిపై విరుచుకుపడే లేదా అందరినీ చిరాకు పరిచే వ్యక్తికి సక్సెస్ కష్టమే. సక్సెస్ అధికారం ద్వారా సంక్రమిస్తుంది. అధికారం ఇతరులతో సహకార ధోరణిలో వ్యవహరించడం వల్ల సాధ్యమవుతుంది. నెగటివ్ బిహేవియర్ సహకార ధోరణికి గొడ్డలి పెట్టి వంటిది. 11. ల్యాక్ ఆఫ్ కంట్రోల్డ్ సెక్సువల్ అర్జ్, లైంగిక కోరికలపై నియంత్రణ లేకపోవడం. వ్యక్తులు జాబ్లో సక్సెస్ సాధించేందుకు అవసరమైన అన్ని శక్తుల్లోనూ లైంగిక శక్తి ప్రశస్తమైంది. అది అనుభూతుల మేలు కలియక, కానీ దాన్ని నియంత్రించి ఆ శక్తిని వివిధ మార్గాల్లో ఇతర ప్రయోజనాల నిమిత్తం వాడుకుంటే అది దివ్యంగా పనిచేస్తుంది. 12. అన్కంట్రోల్డ్ డిజైర్ ఫర్ సంథింగ్ ఫర్ నథింగ్, ఉచిత సర్వీసెస్ పట్ల అపరిమిత ఆకాంక్ష. జోదరి మనస్తత్వమే కోట్లాది మందిలో అంతర్లీనంగా ఉంటుంది. అదే వారి అపజయానికి బాటలు పరుస్తుంది. దీనికి సరైన ఉదాహరణ ఏంటంటే 1929లో అమెరికాలో ఏర్పడ్డ రెసిషన్. స్టాక్ మార్కెట్ల ద్వారా తక్కువ కష్టంతో ఎక్కువ లాభాన్ని ఈజీగా ఆర్జించాలన్న ధోరణితో కోట్లాది మంది ప్రయత్నించడం వల్ల స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. 13. ల్యాక్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ పవర్ ఆఫ్ డెసిషన్, నిర్ణయాలు తీసుకోవడంలో ఖచ్చితత్వం లోపించడం. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తులే విజయాన్ని సాధిస్తారు. సమయానుకూలంగా అవసరమైతే తప్ప నిర్ణయాల్ని మార్చుకోకూడదు. నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అయిన వ్యక్తులు తరచూ నిర్ణయాల్ని మార్చుకుంటూ ఉంటారు. నిర్ణయాలు తీసుకోలేని సందిగ్ధత, నాన్చుడు ధోరణి కవల పిల్లలు. ఒకటి చోటు చేసుకుంటే రెండోది కూడా పిలవకుండానే వచ్చి చేరుతుంది. ఫెయిల్యూర్ అనే మెషిన్లో పడేసి ఈ కవల పిల్లలు మిమ్మల్ని పీల్చి పిప్పి చేయకముందే వాటిని అంతమొందించండి. 14. 1 or more ఆఫ్ ద 6 బేసిక్ ఫియర్స్, 6 భయాలు లేదా వాటిలో ఏ ఒక్కటైనా బాధించడం. ఫెయిల్యూర్ కి దారితీసే 6 భయాల గురించి మరో చాప్టర్లో మాట్లాడుకుందాం. మీ పర్సనల్ సర్వీసెస్ ని సమర్థంగా అమ్మదలుచుకున్నట్టయితే ఈ భయాల్ని జయించి తీరాలి. 15. రాంగ్ సెలెక్షన్ ఆఫ్ మేట్ ఇన్ మ్యారేజ్, జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో తప్పుడు నిర్ణయం. ఫెయిల్యూర్ కి దారితీసే కారణాల్లో ఇది కూడా చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. వైవాహిక సంబంధంలో మనుషులు పరస్పరం సన్నిహితంగా మెలుగుతారు. ఈ సంబంధం సజావుగా లేకపోతే ఫెయిల్యూర్ వెంటాడుతుంది. ఈ వైఫల్యం అన్ని వైఫల్యాల వంటిది కాదు. ఇందులో మానసిక క్షోభ, దుఃఖం కలగలిసి ఆశయాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. 16. ఓవర్ కాషన్, అతి జాగ్రత్త. సాహసించడానికి సిద్ధపడని వ్యక్తి ఇతరులు ఎన్నుకోగా మిగిలిన వాటితో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. అజాగ్రత్తలాగే అతి జాగ్రత్త కూడా ప్రమాదకరమైంది. రెండిటి నుంచి మనిషి తప్పించుకోవాలి.
జీవితం అవకాశాల సమాహారం కాబట్టి ఎప్పుడూ సాహసోపేతంగా ఉండడం అవసరం. 17 రాంగ్ సెలెక్షన్ ఆఫ్ అసోసియేట్స్ ఇన్ బిజినెస్. వ్యాపార భాగస్వాములను ఎన్నుకోవడంలో తప్పుడు నిర్ణయం. బిజినెస్ లో ఫెయిల్యూర్ ఎదుర్కోవడానికి తరచూ దోహదపడే కారణం ఇది. పర్సనల్ సర్వీసెస్ ని మార్కెట్ చేయడానికి పూనుకుంటే మీకు ఉత్సాహ ప్రోత్సాహాల్ని అందించే కంపెనీలోనూ వ్యక్తి దగ్గర మీరు పనిచేయడం అవసరం. ఆ వ్యక్తి లేదా కంపెనీ చాలా సమర్థులై విజేతలై ఉండాలి. మనం ఎవరితో కలిసి పనిచేస్తామో వారి ప్రభావం కూడా మన మీద ఉంటుంది. మీ మీద సానుకూల ప్రభావాన్ని చూపే కంపెనీని వ్యక్తిని ఎంపిక చేసుకోండి. 18 సూపర్స్టిషన్ అండ్ ప్రిజడిస్. మూఢత్వం, నిందాపూర్వక స్వభావం. మూఢత్వం అన్నది ఒక రకమైన భయమే. అవివేకానికి అది చిహ్నం. వ్యక్తులు విశాల హృదయులై భయాన్ని దరిచేరనివ్వకుండా వ్యవహరించాలి. 19 రాంగ్ సెలెక్షన్ ఆఫ్ ఏ వొకేషన్. అంతఃకరణ ప్రేరణ ఎన్నుకోవడంలో తప్పుడు నిర్ణయం. తనకి ఇష్టం లేని ఫీల్డ్లో ఏ వ్యక్తి రాణించలేడు. పర్సనల్ సర్వీసెస్ ని అమ్మాలనుకునే ముందు మీ మనసుకు నచ్చిన వృత్తిని స్వీకరించండి. అందులో అయితేనే మీరు మనస్ఫూర్తిగా పనిచేసి విజయాన్ని సాధించగలరు. 20 ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఎఫర్ట్. ఏకకాలంలో 10 దారుల్లో పయనించడం అసాధ్యం కాబట్టి మీ శక్తియుక్తులన్నిటినీ ఒకే పని మీద కేంద్రీకృతం చేయండి. 21 ద హ్యాబిట్ ఆఫ్ ఇండిస్క్రిమినేట్ స్పెండింగ్. ఆదాయానికి మించిన ఖర్చు. విచక్షణారహితంగా డబ్బును ఖర్చు చేయడానికి అలవాటు పడిన వ్యక్తి ప్రతి క్షణం ధనలేమితో బాధపడుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తి విజయాన్ని సాధించలేడు. అందుకే మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. పర్సనల్ సర్వీసెస్ కు సంబంధించిన అమ్మకాలు, కొనుగోళ్లలో ఆత్మవిశ్వాసంతో బేరసారాలను నడపాలంటే బ్యాంకులో కొంత మొత్తం ఆదా చేయడం అవసరం. డబ్బు లేకపోతే అందిన దాంతో తృప్తిపడాల్సి ఉంటుంది. 22 ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం. ఉత్సాహం లోపించడం. ఉత్సాహం లేకపోతే ఎవరూ ఎవరిని మెప్పించలేరు. అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే ఉత్సాహం అన్నది ఒకరి నుంచి మరొకరికి సులభంగా ప్రాకిపోతుంది. ఉత్సాహవంతుడైన వ్యక్తికి అన్ని చోట్ల ఆహ్వానం ఎదురుచూస్తూ ఉంటుంది. 23 ఇంటాలరెన్స్. అసహనం. ఏ విషయంలోనైనా మొండి వైఖరిని ప్రదర్శించే వ్యక్తి విజయాన్ని సాధించలేడు. అసహనం అంటే ఒక వ్యక్తి జ్ఞాన సముపార్జనని మానివేశాడని అర్థం. మతపరమైన, జాతిపరమైన, రాజకీయ విభేదాలకు సంబంధించిన అసహనం అన్నిటికంటే ప్రమాదకరమైంది. 24 ఇంటెంపరెన్స్. విశృంఖలత్వంతో కూడుకున్న నడవడిక. తిండిపోతుతనం, తాగుడు, లైంగికపరమైన విశృంఖలత్వం అన్నిటికన్నా ప్రమాదకరమైనవి. వీటితో అతిగా మమేకమైతే విజయానికి చుక్కెదురే. 25 ఇనెబిలిటీ టు కోఆపరేట్ విత్ అదర్స్. ఇతరులకు సహకరించడంలో వైఫల్యం. ఇతర లోపాలతో పోల్చితే ఈ లోపం వల్లనే చాలా మంది జీవితంలో అత్యంత విలువైన పదవుల్ని, అవకాశాన్ని కోల్పోతుంటారు. ఈ లోపాల్ని సమర్థుడైన ఏ వ్యాపారి లేదా లీడర్ సహించలేడు. 26 పొజిషన్ ఆఫ్ పవర్ దట్ వాజ్ నాట్ ఎక్వైర్డ్ త్రూ సెల్ఫ్ ఎఫర్ట్. స్వయం శక్తితో కాకుండా వారసత్వంతో సంపాదించిన ఆస్తిపాస్తులు. స్వయం శక్తితో సంపాదించింది కాకుండా అయాచితంగా వచ్చిన అధికారం వ్యక్తుల్ని సక్సెస్ వైపు నడిపించదు. ఈజీగా వచ్చి చేరే సంపదలు పేదరికం కన్నా ప్రమాదకరమైనవి. 27 ఇంటెన్షనల్ డిజానెస్టీ. ఉద్దేశపూర్వకమైన ద్రోహ చింతన. నిజాయితీకి సాటి మరొకటి లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల వ్యక్తి కొన్నిసార్లు తాత్కాలికంగా నిజాయితీని కోల్పోవచ్చు. దీనివల్ల శాశ్వత నష్టం వాటిల్లదు. కానీ ఉద్దేశపూర్వకంగా నిజాయితీని వదిలిపెట్టి ప్రవర్తిస్తే శాశ్వత నష్టాలు జరుగుతాయి. ఇలాంటి మోసగాళ్లకి మంచి భవిష్యత్తు ఉండదు. ఏదో ఒకరోజు వాళ్ళు తాము చేసిన ద్రోహాలకు మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. తత్ఫలితంగా గౌరవాన్ని, ఒక్కోసారి స్వేచ్ఛని కూడా పోగొట్టుకోవాల్సి ఉంటుంది. 28 ఎగోటిజం అండ్ వ్యానిటీ. అహంకారం, స్వాతిశయం. ఈ గుణాలు ఇతరులు మీ నుంచి దూరం చేస్తాయి. విజయానికి ఇవి బద్ధ శత్రువులు. 29 గెస్సింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్. వాస్తవిక ఆలోచన కాకుండా ఊహల్లో విహరించడం. వాస్తవికంగా ఆలోచించడానికి, అవసరమైన వివరాలను రీసెర్చ్ చేయడానికి చాలా మంది బద్దకిస్తారు. ఊహాజనితమైన అభిప్రాయాల ఆధారంగా పనిచేయడానికే వాళ్ళు మొగ్గు చూపుతారు. 30 ల్యాక్ ఆఫ్ క్యాపిటల్. క్యాపిటల్ లేకపోవడం. తగినంత క్యాపిటల్ ని సమకూర్చుకోకుండానే మొదటిసారిగా వ్యాపార రంగంలో అడుగుపెట్టిన వాళ్ళు చేసే తప్పిది. భవిష్యత్తులో తమ తప్పు మూలంగా సంభవించే నష్టాలను ఎదుర్కొనేందుకు వీళ్ళు సిద్ధంగా ఉండలేరు. క్యాపిటల్ చాలినంతగా లేకపోవడం వల్ల తమ బిజినెస్ లో నిలదొక్కునే వరకు తలెత్తే పరిణామాల్ని వీరు ఎదుర్కోలేరు. 31 ఈ జాబితాలో పేర్కొనని లోపమేదైనా మీలో ఉంటే దాన్ని 31వ లోపంగా చేర్చండి. ప్రయత్నించి ఓడిపోయిన వ్యక్తుల జీవితంలో విషాదాన్ని ఈ లోపాలే వర్ణిస్తాయి.
అపజయ కారకాలైన ఈ 31 లోపాల జాబితాను మీతో సన్నిహితంగా మెలిగే ఎవరికైనా ఇచ్చి మీలో వీటి జాడలేవైనా ఉన్నాయా అనే అనాలిసిస్ జరిపించుకోవడం మంచిది. లేదా మీరే స్వయంగా ఈ పనికి పూనుకుంటే మరీ మంచిది. కానీ మన గురించి మనకు తెలిసిన దానికంటే ఇతరులకు తెలిసిందే ఎక్కువగా ఉంటుంది. మీ గురించి మీకు తెలిసిన దానికంటే ఇతరులకే మీ గురించి బాగా తెలిసుండొచ్చు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.